దేశీయ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, చమురు ధరల భగభగలు, ఇరాన్కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో మదపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లపై పడ్డాయి. మరోపక్క భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే మునుపెన్నడూ లేనంతగా దిగజారింది. మార్చి 30వ తేదీన జరిగిన ట్రేడింగ్లో రూపాయి విలువ ఏకంగా 95.14 స్థాయికి పడిపోయి సరికొత్త రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. భారత కరెన్సీ చరిత్రలో ఒక డాలర్ ధర 95 రూపాయల మార్కును దాటడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఏడాది మార్చి త్రైమాసికంలోనే రూపాయి విలువ సుమారు 4.4% మేర క్షీణించి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఆర్బీఐ కఠినమైన పరిమితులను విధించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఫారెక్స్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రభుత్వ బాండ్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, చమురు ధరలు భగభగలు, ఇరాన్కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో మదపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లపై పడ్డాయి. మరోపక్క భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే మునుపెన్నడూ లేనంతగా దిగజారింది. మార్చి 30వ తేదీన జరిగిన ట్రేడింగ్లో రూపాయి విలువ ఏకంగా 95.14 స్థాయికి పడిపోయి సరికొత్త రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. భారత కరెన్సీ చరిత్రలో ఒక డాలర్ ధర 95 రూపాయల మార్కును దాటడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఏడాది మార్చి త్రైమాసికంలోనే రూపాయి విలువ సుమారు 4.4% మేర క్షీణించి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఆర్బీఐ కఠినమైన పరిమితులను విధించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఫారెక్స్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండవచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రభుత్వ బాండ్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.